బలగంతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శకుడు వేణు ఎల్దండి ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమయ్యారు. గతేడాది కాలంగా సస్పెన్స్ గా మారిన తన రెండో ప్రాజెక్ట్ ఎల్లమ్మపై రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ని ఏకంగా హీరోగా మార్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు వేణు. ఇక మహానటి కీర్తి సురేష్ స్వయంగా ఎల్లమ్మ తల్లిగా కనిపిస్తారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. తెలంగాణ మట్టి వాసనను, బంధాల విలువలను బలగం సినిమాతో వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు వేణు దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఎల్లమ్మ అనే పవర్ఫుల్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంతో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండితెరపై అరంగేట్రం చేస్తుండడం విశేషం. రీసెంట్ గా విడుదలైన టీజర్ చూస్తుంటే వేణు మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే గ్రామదేవత ఎల్లమ్మ చుట్టూ ఈ సినిమా కథ సాగనుంది. ఈ కథ కోసం వేణు దేవిశ్రీ ప్రసాద్ కు దాదాపు 8 గంటల పాటు నరేషన్ ఇచ్చాడట. కథలోని ఎమోషన్ ఇంటెన్సిటీ నచ్చడంతో డీఎస్పీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీజర్లో పర్సి అనే ఊరమాస్ క్యారెక్టర్లో దేవిశ్రీ ప్రసాద్ లుక్ అదిరిపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్లో చెక్కలు కొడుతోంది. ఈ చిత్రంలో రెగ్యులర్ హీరోయిన్ పాత్ర ఉండదని, కథ మొత్తం అమ్మవారి చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. అమ్మవారి పాత్ర అంటే అత్యంత పవర్ఫుల్ గా ఉండాలి. అందుకే ఆ పాత్ర కోసం జాతీయ అవార్డు గ్రహీత స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ను వేణు సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, ఆమె కూడా ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తిగా ఉన్నట్లు టాక్. ఒకవేళ కీర్తి సురేష్ ఓకే చెబితే దేవత పాత్రలో కీర్తి, ఆమె భక్తుడిగా దేవిశ్రీ ప్రసాద్ కనిపిస్తారు. ఈ కాంబినేషన్ కుదిరితే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లడం ఖాయం. కమర్షియల్ హంగులకు దూరంగా తెలంగాణ సంస్కృతిని, భక్తిని, సామాజిక అంశాలను మేళవించి వేణు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కీర్తి సురేష్ పాత్రపై అధికారిక ప్రకటన వస్తే ఎల్లమ్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో బలగం లాంటి సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.